ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో రాగి దోశ. ఇది ఎలా చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక కప్పు రాగి పిండి, ఇది ఇన్స్టాంట్గా పట్టి పెట్టుకుంటాం కదా, ఒక కప్పు రాగి పిండి, ఇంకా ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడంత అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం అంతేకాకుండా కొంచెం జీలకర్ర కూడా ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. తినేటప్పుడు అది కొంచెం తగులుతూ ఉంటే చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా కలుపుకోవాలి అంటే, ముందుగా మనం తీసి పెట్టుకున్న ఒక కప్ రాగి పిండిని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సోడా పొడి వేసుకొని, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, అదే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవన్నీ మనం వేసేసి మంచి కన్సిస్టెన్సీలో, దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా, అలా సేమ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా థిక్ కన్సిస్టెన్సీ, సరిపడంత దోశ ఎలా పల్సంగా రావాలో అలా మంచి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అంతేకాదండి, మన దగ్గర ఆల్రెడీ ఇన్స్టంట్గా పట్టి పెట్టుకున్న బియ్యం పిండి ఉంటే ఒక కప్ ఆర్ హాఫ్ కప్ బియ్యం పిండి అయినా దీంట్లో కలుపుకోవచ్చు. దీంట్లో బాగా కలుపుకొని, నా దగ్గర ఇన్స్టంట్గా పట్టి పెట్టుకున్న బియ్యం పిండి లేదు కాబట్టి ఆల్రెడీ మిగిలిపోయిన దోశ బ్యాటర్ ఉంటే దాంట్లో కొంచెం కలిపేశాను. జస్ట్ వన్ స్పూన్ దోశ బ్యాటర్ కలిపాను. మన దగ్గర బియ్యం పిండి ఉంటే ఇన్స్టాంట్గా చేసుకోవాలనిపించినప్పుడు అదైనా కలుపుకోవచ్చు. ఉంటే లేకుండా ఇలా మంచి కన్సిస్టెన్సీలో దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దోశ పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే అంతే సింపుల్గా హెల్తీ అండ్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.